వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో 90s బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. పవన్ని గ్యాంగ్స్టర్గా చూసి చాలా కాలం అయ్యింది. పంజా తర్వాత మళ్ళీ పవన్ అలాంటి పవర్ఫుల్ పాత్రని పోషించలేదు. దీంతో ఓజీలో పవన్ అలాంటి ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నాడని తెలిసి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని డివివి నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడం సాగింది. ఒక పక్క శరవేగంగా షూటింగ్ జరుపుతూనే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ని అభిమానులకు తెలియజేస్తూ డివివి నిర్మాతలు ఫ్యాన్స్ని ఖుషి చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ నుంచి డివివి బ్యానర్ తప్పుకుంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఓజీస్ నిర్మాణ బాధ్యతలు డివివి నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మారబోతున్నాయి అంటూ గుసగుసలు వినిపించాయి. ఇక ఈ వార్తలలో పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఇక ఈ వార్తల గురించి కొందరు విలేకరులు డివివి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ని ప్రశ్నించగా వాటిలో నిజం లేదని తెలిసింది. ఓజీ సినిమాని తాము వదులుకోవడం లేదని ఈ వారం కూడా మూవీకి సంబంధించిన ఓ మీటింగ్ జరిగినట్లు వెల్లడించారట. ఈ ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి డివివి నిర్మాతలు ఓ అప్డేట్ని కూడా సిద్ధం చేస్తున్నారట. మరి అది పండుగ సమయంలో వస్తుందేమో చూడాలి. కాగా ఏపీ ఎన్నికలు అయ్యే వరకు ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కేది లేదు. అంటే వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ వరకు నో షూటింగ్. ఈ చిత్రం ఆల్మోస్ట్ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తుంటే తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు.